హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, లాస్ట్ టైం జరిగిన ఎపిసోడ్ గురించి పాయింట్ టు పాయింట్ కొన్ని జెన్యున్ ముచ్చట్లు, కొన్ని ఫన్నీ ముచ్చట్లు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే, ఇప్పటివరకు అన్ని పాయింట్స్ పెట్టేసి లేదా లీడర్ బోర్డ్ మీద అక్కడ పాయింట్స్ వైజ్ ఇన్ రోల్ కౌంట్ చేసి ఎవరు డేంజర్ ఎవరు సేఫ్ అంటే వాళ్ళని సేవ్ చేయడానికి అందరూ కూడా నామినేట్ అయ్యి అందరు డేంజర్ జోన్లో ఉన్నారు. వాళ్ళు సేవ్ కావడానికి వాళ్ళకి టాస్క్లు ఇచ్చిండ్రు, మల్టీ టాస్క్లు ఇచ్చిండ్రు. దాదాపు ఒక 5 days నడిచింది ఈ టాస్క్లు అనేది. సో ఇందులో నుంచి సేఫ్ అయిన వాళ్ళు ఎవరు, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళు ఎవరు, ఇప్పటివరకు ఎవరైతే డేంజర్ జోన్ నుంచి బయటకు వచ్చి ఆ హౌస్ నుంచి, ఆ డేంజర్ జోన్ హౌస్ నుంచి మెయిన్ హౌస్కి ఎవరు వెళ్తున్నారు అనే టాపిక్ గురించి చెప్తా. స్కిప్ చేయకుండా పాయింట్ టు పాయింట్ వినండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? సో ఎపిసోడ్ స్టార్ట్ అయినాక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అన్నట్టు బ్లాక్ బాస్టర్ అనే సాంగ్తోని అందరు కూడా మంచి చిల్ వేకప్తో అందరు కూడా లేచి డ్యాన్స్ వేసి బిగ్ బాస్కి గుడ్ మార్నింగ్ చెప్పడం జరిగింది. అండ్ దీని తర్వాత చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి సంజన మళ్ళీ ఏదైనా ఒక తీట పని చేద్దామని ఫిక్స్ అయింది అన్నట్టు. సంజనకి తోడు రీతు వాళ్ళు ఏంటంటే హౌస్లోకి పర్మిషన్ లేదు, మెయిన్ హౌస్లోకి, కానీ అందులో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే రాము వచ్చేసి వెళ్ళమని చెప్తే వెళ్ళలేదు. ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయినలో, ఏదో ఒక అల్లరి, ఒక సీన్ క్రియేట్ చేయాలి, మళ్ళీ ఫన్ క్రియేట్ చేయాలని సంజన ఫిక్స్ అయ్యి ఎంత చెప్పినా కూడా రాము చెప్తుంటే వినలేదు. అయినా కూడా రాము అటో ఇటో ఆయన ప్రయత్నం ఆయన చేసి పంపించిండు. ఎందుకంటే ఆయన క్యాప్టెన్ కాబట్టి, ఆయన మాట ప్రకారం వాళ్ళు నడవాలి కాబట్టి అటో ఇటో కింద మీద పడి మొత్తానికైతే వాళ్ళని మెయిన్ హౌస్ నుంచి బయటికి పంపించేసిండ్రు. సో నెక్స్ట్ తనుజ అండ్ భరణి ఓవర్ యాక్షన్. వీళ్ళ ఓవర్ యాక్షన్ అయితే హౌస్లో ఇంకా దారుణం. ఇన్ని రోజులు డిమన్ పవన్ది, రీతుది ఉండే ఓవర్ యాక్షన్, కాకపోతే ఇప్పుడు తనుజ అండ్ భరణి తండ్రి కూతుర్ల సంబంధం ఇది చాలా ఓవర్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఓవర్గా ఉంటుంది. ఈవెన్ వాళ్ళ ఫాదర్ని కూడా అన్నిసార్లు నాన్న నాన్న అని పిలిచిందో లేదో, మాటికి ముందు నాన్న, మాటికి వెనక నాన్న, అటు నాన్న, ఇటు నాన్న, కింద నాన్న, పైన నాన్న, నోరు తెరిస్తే నాన్న నాన్న నాన్న. తన క్యారెక్టర్ అంతా అంటే కొంచెం ఏమంటారు, కొంచెం సెన్సిటివ్ పర్సన్, సాఫ్ట్ హార్ట్ అంటారు కదా. సో నోరు తెరిస్తే నాన్న 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 వినడానికి బాగానే ఉంటుంది, కానీ వింటూ పోతుంటే రోతగా అనిపిస్తాయి అన్నట్టు. సో వీళ్ళిద్దరిది ఎమోషనల్ వేరు. తనుజాని పట్టించుకోవట్లేదు అని చెప్పి భరణి మీదకి ఫైర్ అయితే, భరణి వచ్చి రీసెంట్గా దివ్య వచ్చింది, తనని చూసుకుంటున్నా, తనతో బిజీ అయిపోతున్నా అని చెప్పి తను ఏదో కవరింగ్ చేసుకున్నాడు అనమాట. ఇన్ని రోజుల నుంచి వీళ్ళు చాలా టాస్కులు చేసిండ్రు, చాలా కష్టపడ్డారు, చాలా వెయిట్ మోసిండ్రు. సో అంతకుముందు లెక్క కాకుండా ఈ దొబ్బడాలు, నెట్టడాలు, గెంటుకోవడాలు, ఫైటింగ్ చేసుకోవడాలు ఈ మధ్యలో టాస్కులు లేవు. ఎప్పుడైతే ఈ పాయింట్స్ వైజ్ పెట్టిందో అప్పటి నుంచి ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఏం లేకుండా ఒక మంచి టాస్కులు ఇస్తున్నారు బిగ్ బాస్. ఈరోజు కూడా ఒక మంచి టాస్క్ ఇచ్చిండ్రు. ఈ టాస్క్ ఏంటంటే నాచోరే నాచోరే అనే టాస్క్ అన్నట్టు. అంటే డ్యాన్స్ చేస్తూ టాస్క్ చేయాలి. ఫస్ట్ డ్యాన్స్ చేయాలి, ఒక పాట పెడతారు, ఆ పాటకి డ్యాన్స్ చేయాలి. ఆ డ్యాన్స్ చేసిన తర్వాత టాస్క్ ఏంటంటే కొన్ని ఒక 4 holes పెట్టిండ్రు, ఆ హోల్స్లో నుంచి బయటికి దూరాలి. ఎవరు ఫస్ట్ దూరితే వాళ్ళు పాయింట్స్ ఎక్కువ వస్తాయి. ఎవరికి లాస్ట్కి ఈ టాస్క్లన్నీ ఫినిష్ అయ్యేవరకు ఎవరికి లాస్ట్ హైయెస్ట్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళు సేఫ్లో ఉన్నట్టు. సో ఇక్కడ టీంకి 2 కదా, ఆ 2లో ఒకరు, ఈ మొత్తం 5 rounds ఉంటాయి. 5 roundsలో ఒక్కొక్కరుగా ఆ హోల్లోంచి దూరాలి. 5 songs పెడతారు. సో అలా ఫస్ట్ రౌండ్లో సాంగ్ పెట్టిండ్రు, ఏంటి మెగాస్టార్ సాంగ్ పెట్టిండ్రు. అందరూ కూడా మంచిగా జోష్గా డ్యాన్స్ చేసిండ్రు. బిగ్ బాస్ కలర్ చెప్తాడు, ఆ 5 holes కూడా 5 colors ఉంటాయి రింగ్స్ లాగా, అందులోంచి దూరాలి. సో ఫస్ట్ బిగ్ బాసే చెప్తాడు ఏ కలర్లో వెళ్ళాలి అనేది, బిగ్ బాసే చెప్తాడు. అందులో ఫస్ట్ ఎల్లో కలర్ చెప్పిండు అనమాట. ఎల్లో కలర్ చెప్తే ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళిండు, కళ్యాణ్కి పోటీగా శ్రీజ వెళ్ళింది. ఫస్ట్ రౌండ్ కొంచెం ఎప్పుడైనా అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఫస్ట్ కళ్యాణ్ అందులో దూరాడు, కళ్యాణ్కి మొత్తం టైట్గా శ్రీజ దూరింది. ఇక్కడ ఏంటి, ఇందులో కూడా మళ్ళీ డిస్కషన్, వెనుక కాళ్ళు బట్టి లాగడాలు, వాళ్ళు తోయడాలు, ముందు వెళ్ళే వాళ్ళని వెనుక గుంజడాలు, ఇలాంటి చిల్లర పనులు చేసిండు. అయినా కూడా కళ్యాణ్ తొందరగా బయట దూకేసిండు. కంప్లీట్గా 2 చేతులు 2 కాళ్ళు బయట పెట్టిన వారే ఈ టాస్క్లో విన్నర్ అన్నట్టు. సో అలా టాస్క్లో ఫస్ట్ కళ్యాణ్ బయటకు వచ్చిండు. దీన్ని రీక్యాప్ కూడా చేసిండు. ఏంటి అంటే శ్రీజ వెంటనే వచ్చేసింది అని చెప్పి శ్రీజ అరిచింది అన్నట్టు. నేను కూడా వచ్చేసిన ఫస్ట్,
నేను కింద చేతులు పెట్టిన ఫస్ట్ నాకు మీరు పాజ్ చేసిండ్రు. పాజ్ అంటే మేము ఆగిపోయినాం. లేకపోతే నేను వస్తా ఉండే. అట్లా ఏదో ఒర్రుతూనే ఉంటారు. అదంతా వట్టి ముచ్చట అని. సో, అట్లా చెప్పేసిండ్రు. ఈ రౌండ్ 1లో కళ్యాణ్ విన్ అయిండు. ఒక్కసారి తను విన్ అయిండు కాబట్టి సెకండ్ రౌండ్‌లో తను ఆడనవసరం లేదు. సో, సేమ్ మళ్ళీ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ మెగాస్టార్ సాంగ్, ఇప్పుడు పవర్ స్టార్ సాంగ్. దానికి కూడా మంచిగా అందరూ కూడా డ్యాన్స్ చేసిండ్రు. తర్వాత సైరన్ వచ్చింది. బిగ్ బాస్ ఆరెంజ్ కలర్ చెప్పాడనమాట. ఈ ఆరెంజ్ కలర్ చెప్తే ఫస్ట్ దివ్య వెళ్ళింది. పవన్ అంటే సన్నమున్నాడు కాబట్టి పవన్, శ్రీజ హోల్‌లో పట్టగలిగిలు గానీ, దివ్య ఒక్కతే హోల్ మొత్తం అయితది. అసలు లెక్కకి ఆలోచిస్తే దివ్య బయటకి వస్తదా అనేంత ఉండే అన్నట్టు. దివ్య పర్సనాలిటీ హెవీగా ఉంటాయి కాబట్టి. సో, ఫస్ట్ దివ్య వెళ్ళింది. వెనకాల ఎవ్వరు రాలేకపోయిండ్రు. ఫస్ట్ దివ్య దూకేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే భరణి ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వెళ్ళి పుచ్చుకు అని 2 ముద్దులు పెట్టేసిండు. అంత అవసరం లేదు. అది అది ఏ రకంగానో ఏమనంటే తండ్రి బిడ్డలు, తండ్రి కొడుకులు అని ఏదో సుత్తి మాటలు చెప్తున్నారు. అంత ఫాల్తు ముచ్చట చూసేటోళ్ళకి వల్గర్‌గా ఉంటది. తను అలా వెళ్ళి హగ్ చేసుకోవడము, కిస్ చేయడము, ఏమనంటే తండ్రి కూతుళ్ళు అని చెప్పడం ఇదంతా ఫాల్తు ముచ్చట అన్నట్టు. సో, నెక్స్ట్ రజనీకాంత్ సాంగ్ వచ్చింది. రజనీకాంత్ సాంగ్ కూడా అందరూ మంచిగా డ్యాన్స్ చేసిండ్రు. సేమ్ సైరన్ మోగింది. ఇందులో డీమన్ పవన్ ఫస్ట్ వెళ్ళిండు, దూరేసిండు. డీమన్ పవన్ థర్డ్ రౌండ్లో విన్నర్. సో, ఫోర్త్ రౌండ్లో నకిలేసు గొలుసు సాంగ్. ఇందులో ఓన్లీ వీళ్ళందరూ అయిపోతే ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే, సంజన అండ్ సుమన్. వీళ్ళిద్దరు మాత్రమే. నక్కిలేసు గొలుసుకి సాంగ్ అయితే ఏమన్నా చేసిండా సుమన్ అన్న. ఇద్దరు కలిసి మంచిగా చేసిండ్రు. సైరన్ వచ్చింది. బ్లూ కలర్ చెప్పిండు బిగ్ బాస్. తొందరగా వెళ్ళి సుమన్ అన్న దూరేసిండు. నేను అనుకున్నా ఫస్ట్ సుమన్‌కి పర్సనాలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేడేమో అనుకున్నా. సంజన వెళ్తుందేమో అనుకున్నా. కానీ సైరన్ మోగగానే ఫస్ట్ సుమన్ అన్న వెళ్ళిండు, దూరేసిండు. సో, ఇక్కడ ఫోర్త్ రౌండ్లో సుమన్ అన్న విన్నర్. ఇప్పటివరకు ఈ 4 రౌండ్స్. ఇక ఫిఫ్త్ రౌండ్ ఏంటంటే ఒక్కతే ఉంటుంది కాబట్టి ఫిఫ్త్ రౌండ్ ఉండదు. ఓన్లీ 4 రౌండ్స్‌లోనే క్లోజ్ అయిపోతుంది. ఫిఫ్త్ రౌండ్ ఇక 0 అన్నట్టు సింగిల్గా ఉంటుంది కాబట్టి. ఇప్పటివరకు అయితే కళ్యాణ్‌కి 100 వచ్చినాయి, దివ్యకి 80 వచ్చినాయి, రీతుకి 60 వచ్చినాయి, సుమన్‌కి 40 వచ్చినాయి, సంజనాకి 0 వచ్చినాయి. సీరియల్గా విన్నింగ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ రౌండ్లో అయితే కళ్యాణ్ విన్ అయిండు, సెకండ్ దివ్య విన్ అయింది, థర్డ్ డిమన్ పవన్, ఫోర్త్ సుమన్ అన్న, ఇక సంజనాకి 0. మొత్తం ఇక ఇప్పటివరకు జరిగిన ఫస్ట్ నుంచి అంటే ఈ వీక్లో జరిగిన ఈ టాస్క్లు అన్నింటిలో లీడర్ బోర్డులో చూసుకుంటే పాయింట్స్ వైజ్ చూసుకుంటే ఒక్కొక్కరిగా భరణి అండ్ దివ్య హైయెస్ట్లో ఉన్నారు. ఈ టాస్క్లో అయితే దివ్య సెకండ్ వచ్చినా కూడా ఈ ఓవరాల్ పాయింట్స్ అన్ని కౌంట్ చేసుకుంటే భరణి, దివ్య అయితే టాప్లో ఉన్నారు. వీళ్ళకి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చారన్నమాట. ఏంటి అంటే లాస్ట్లో ఉన్న 2 మెంబర్స్ అంటే లాస్ట్లో ఉన్న 2 గ్రూపులు ఎవరు, సుమన్ అండ్ శ్రీజ, సంజన అండ్ ఫ్లోరా. వీళ్ళలో ఈ 2 గ్రూప్లలో ఒక్కరిని ముందడికి వెళ్లకుండా మీరు ఆపేద్దామని ఎవరిని అనుకుంటున్నారు అంటే వీళ్ళిద్దరూ భరణి అండ్ దివ్య డిస్కషన్ చేసుకొని సంజన అని అనుకుంది. సంజన అండ్ ఫ్లోరా వీళ్ళు డేంజర్ జోన్లో ఉండాలి, సేఫ్లోకి వద్దు అని చెప్పేసారు అనమాట. ఎందుకు అంటే అది వీళ్ళ సేఫ్టీ కోసం. ఇప్పుడు సంజన ఆడగలుగుతుంది, ఫ్లోర్ అయినా ఆడగలుగుతుంది, వీళ్ళు ఉంటే మాకు కాంపిటేటివ్ అవుతారు కాబట్టి మేము తీసేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి తీసేసిళ్ళు. తర్వాత సంజన కోసేపు ఏడ్చింది. మేము టాస్క్ మంచిగా ఆడుతున్నాం, మాది ఇద్దరు అమ్మాయిలమే కాబట్టి మంచిగా ఆడుతున్నాం, మాకు సపోర్ట్ చేయొచ్చు కదా, ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు, కొద్దిసేపు ఏడుస్తూ తుడుస్తూ ఇదంతా వేరే లెవెల్ ఉంటుంది. అంత సోది, ఈ సీరియల్ సోదీలు మనతో కావు. సో మనం స్కిప్ చేద్దాం. అండ్ నెక్స్ట్ టాస్క్ నెంబర్ 2. ఫస్ట్ టాస్క్ అయితే అయిపోయిందిగా, హోల్ డ్యాన్స్ అది. సెకండ్ టాస్క్ అయితే ఇది టఫ్, ఇంకా టఫ్, చూడడానికి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ టఫ్గా ఉంటుంది. సెకండ్ టాస్క్ అయితే నాకు నచ్చింది. ఇప్పటివరకు ఉన్న టాస్క్లలో నిన్న ఒక టాస్క్, ఇది ఒక టాస్క్. సెకండ్ టాస్క్ పేరు ఏంటంటే పిరమిడ్ కట్టు పాయింట్స్ కొట్టు అంట. ఏంటి అంటే మంచిగా అర్థం చేసుకోవాలి ఈ గేమ్ని. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఇద్దరు కూడా 2 సైడ్ నిలబడతారు. వీళ్ళ మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది. వాళ్ళు ఎట్లా అంటే రోప్ సాయంతో ఇటు సైడ్ పిరమిడ్ అనేది ఈ షేప్లో ఉంటుంది కదా. సో గ్లాసెస్ పెడతారు. మనం చూస్తాం చాలా బయట, చిన్నప్పుడు కూడా మనం చాలా ఆడుకొని ఉంటాం. ఏంటి ప్యాక మేడలు అంటారు, ఇట్లా కడతాం కదా. సో అలానే గ్లాసులు ఉంటాయి. ఆ గ్లాసులని పేర్చాలి. 6 గ్లాసెస్ సీరియల్గా పేర్చి అవతలికి పంపించేయాలి. అవతల వాళ్ళు పైన ఒక లేయర్, వాళ్ళు ఒక లేయర్తో మళ్ళీ ఒక 5 గ్లాసులు పంపించి మళ్ళీ ఇటు పంపిస్తారు. మళ్ళీ వీళ్ళు అలా పంపించి మళ్ళీ అటు. సో లాస్ట్కి ఎవరి దగ్గరికి వస్తారో వాళ్ళు.
లాస్ట్ ఫైనల్‌లో అతి తొందరగా ఎవరైతే స్పీడ్‌గా పెట్టేస్తారో లాస్ట్ వరకి సింగిల్ ఫస్ట్ 6 వస్తాయి. లాస్ట్ లేయర్ వరకి ఒకటే రావాలి. సో, అలా ఎవరు ఫస్ట్ పెడతారో వాళ్ళ టీమ్ విన్నింగ్ అన్నట్టు. అది గూడా ఆ గ్లాసులు ఇలా పంపించడం చేతికుండదు. రోప్ ఉంటది. ఆ 6 గ్లాస్ పెట్టినాక ఫస్ట్ లేయర్ అయినాక ఆ రోప్ సాయంతోని మెల్లగా తీసుకొని వీళ్ళు ఇక్కడ పెట్టేసి మళ్ళీ అదే రోప్ సాయంతోని అటు పంపించాలన్నమాట. సో, ఇలా చేస్తున్న క్రమంలో ఫస్టు రీతు అండ్ డిమోన్ పవన్, రీతు అండ్ కళ్యాణ్, తనుజ వీళ్ళు ఈక్వల్‌గా ఉన్నారు. ఫస్ట్ అయితే రీతుకెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ రీతు దగ్గర వెళ్ళింది. డీమన్ పవన్ ఒక లేయర్ పెట్టేసిండు. రీతు సెకండ్ లేయర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ లేయర్‌కి వచ్చే వరకు రీతు దగ్గరకొచ్చింది. రీతు ఇక తాడును పట్టుకొని రోప్‌ను పట్టుకొని లాగుతుంది. తన దగ్గరికి వచ్చినాక లాస్ట్ పాయింట్ పెట్టే వరకి తన గ్లాసులు మొత్తం పడిపోయినాయి. ఆ గ్లాసులు పడిపోతే కళ్యాణ్ తనుజ దగ్గరికి పంపించింది కదా! తనుజ దగ్గరికి వచ్చేవరకు లాస్ట్ లేయర్, లాస్ట్ ఒకటే గ్లాస్ పెట్టాలి. తొందరగా తనుజ పెట్టేసింది. తనుజ అండ్ కళ్యాణ్ విన్ అయిపోయిండ్రు. రీతు లూజర్. ఒక్కటే పాయింట్‌లో ఒక్కటే చిన్న స్లోగా ఆడితే అయిపోయేదుండే. ఈ రోప్‌తోని గుంజే టైంలో గ్లాస్ అన్నీ వన్ సైడ్ అయిపోయినాయి. తను ఆయనతో ఒక గ్లాస్ పెట్టేవరకు అది మొత్తం కింద పడిపోయినాయి. అసలు నిజానికి ఒకవేళ ఆ గ్లాసులు పడకపోతే రీతు అండ్ డిమోన్ పవన్ ఈ టాస్క్‌లో విన్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి 100 పాయింట్స్ వచ్చేవి. ఆ గ్లాసులు పడిపోవడం వల్ల తనుజ అండ్ కళ్యాణ్ త్వరగా పెట్టేసిండ్రు. లాస్ట్ లేయర్స్ 6 లేయర్స్ పెట్టేసిండ్రు. పెట్టగానే మేబీ 4 లేయర్స్ ఏమో ఉంటాయి. వీళ్ళు పెట్టేసి తొందరగా పెట్టేసిండ్రు. మిగతా వాళ్ళందరూ లేట్ అయిపోయిండ్రు. వాళ్ళకి ఈ పెట్టడము, పేర్చడం కాదు. ఆ రోప్‌తోని లాగడం అనేది పెద్ద టాస్క్ అన్నట్టు. ఎందుకంటే ఇలా లాగుతుంటే గ్లాసులు అటు ఇటు షేక్ అయ్యి కింద పడే ఛాన్స్ ఉంటది. సో, కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు త్వరగా పెట్టేసిండ్రు. ఈ టాస్క్‌లో ఫస్ట్ తనుజ అండ్ కళ్యాణ్ విన్ అయిపోయిండ్రు. ఇప్పటివరకు జరిగిన టాస్క్‌లన్నిట్లో కళ్యాణ్‌ను, తనుజ వెనకబడిపోయిండ్రు. లీడర్ బోర్డ్‌లో కూడా చాలా తక్కువలో ఉన్నారు. కాకపోతే ఈరోజు మాత్రం వాళ్ళ పాయింట్స్ ఏంటి హైయెస్ట్ పెరిగిపోయినాయి. సో, ఫస్ట్‌లో తనుజ అండ్ కళ్యాణ్, సెకండ్‌లో రీతు, సెకండ్‌లో ఎవరున్నారు? సెకండ్‌లో దివ్య అండ్ భరణి వీళ్ళు సెకండ్‌లో ఉన్నారు. థర్డ్‌లో సుమనన్న అండ్ శ్రీజ వీళ్ళు థర్డ్‌లో ఉన్నారు. ఫోర్త్ వచ్చేసి రీతు పెట్టేసింది. రీతు అండ్ పవన్ వీళ్ళు ఫోర్త్‌లో ఉన్నారు. ఇందులో ఇంకా హైలైట్ ఏంటంటే కింద పడిపోయినవి కూడా పెట్టేసింది రీతు. తొందరగా కింద పడినవి తీసి పెట్టేసింది. ఎక్కడి వరకు పడ్డాయో అక్కడి నుంచి పెట్టుకోవాలి. సో, లాస్ట్‌లో అయితే రీతు అండ్ పవన్ వీళ్ళు లాస్ట్‌లో ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్, తనుజ, సెకండ్ భరణి అండ్ దివ్య, థర్డ్ సుమన్, శ్రీజ, ఫోర్త్ రీతు అండ్ పవన్ వీళ్ళు 4 మెంబర్స్. పాయింట్స్ వైజ్ చూసుకుంటే కళ్యాణ్ అండ్ తనుజ ఈ రౌండ్‌లో విన్ అయినా కూడా వాళ్ళ పాయింట్స్ అనేటివి ఇంకా తక్కువనే ఉన్నాయి. సో, ఈ రౌండ్‌లోనైతే కళ్యాణ్ అయితే ఫస్ట్ వచ్చిండు కాబట్టి వాళ్ళు టాప్ 4 నుంచి టాప్ సెకండ్‌కి వెళ్ళిపోయిండ్రు. కొద్దిసేపు రీతు కూడా ఏడ్చింది. ఏంటంటే టాస్క్‌లో నేను చేయబట్టే పోయింది. డిమాన్ పవన్ కూడా చాలాసేపు తను ఫీల్ అయ్యాడు. ఎందుకంటే ఒకటే పాయింట్‌లో లాస్ట్ లేయర్ ఒకటి పెట్టేస్తే అయిపోతుండే. లాస్ట్‌లో కాన్సంట్రేట్ పెట్టలేదు తను. అందుకని గేమ్ లూజర్ అయ్యాము. అయినా ఫస్ట్ రావాలనే ఉంది, సెకండ్ వచ్చినా ఏం కాదు, మెల్లగా తీసుకుంటే అయిపోతుండే అని చెప్పి ఏదో ఎందుకంటే ఫోర్త్ మెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పటివరకు ఉన్న టాస్క్లలో వాళ్ళు మంచిగా ఆడిండ్రు. ఇప్పుడు లాస్ట్‌కి వచ్చేసింది కాబట్టి కొద్దిసేపు ఏడ్చిండ్రు. ఓదార్పు యాత్రలు, అంతిమ యాత్రలు అన్నీ జరిగిపోయినాయి. సో, ఇలా జరిగినవన్నీ ఇవన్నీ పక్కన పెట్టేస్తే లాస్ట్ ఈ రోజుతోని ఈ పాయింట్స్ వైజ్ ఈ టాస్క్‌లు అయితే ఏవి ఉన్నాయో అంటే డేంజర్ జోన్, సేఫ్ జోన్‌కి ఈ టాస్క్‌లు అయితే ఏవి ఉన్నాయో అవి ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి అన్నట్టు. సో, ఇప్పటివరకు పాయింట్స్ అన్నీ చూసుకుంటే భరణి, దివ్య టాప్ 1లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన టాస్క్‌లో సెకండ్ వచ్చినా కూడా ఓవరాల్ పాయింట్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే భరణి అండ్ దివ్య టాప్ 1లో ఉన్నారు. 340 స్కోర్ అన్నట్టు. సో, ఫస్ట్ సేఫ్‌లో ఉన్న వాళ్ళు భరణి అండ్ దివ్య వీళ్ళు సేఫ్‌లో ఉన్నారు. డేంజర్ నుంచి వెళ్ళిపోయి సేఫ్‌లో ఉన్నారు. వాళ్ళ లగేజ్ కూడా షిఫ్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్‌లో కళ్యాణ్ అండ్ తనుజ వీళ్ళు డేంజర్ జోన్ నుంచి సేఫ్‌లో ఉన్నారు. ఎందుకంటే సెకండ్ 310 పాయింట్స్ వచ్చినాయి ఓవరాల్ కౌంట్ చేసుకుంటే. కాకపోతే బిగ్ బాస్ ఏది కూడా అంత ఈజీగా ఇయ్యడు. వీళ్ళకి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే ఈ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే సేఫ్‌లో ఉండాలి. అది కూడా వాళ్ళే డిసైడ్ అవ్వాలి. డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్‌లోకి సేఫ్‌లోకి ఎవరు వెళ్ళాలో ఈ ఇద్దరిలో కళ్యాణ్ అండ్ తనుజలో వీళ్ళే డిసైడ్ అయ్యి ఒకరే వెళ్ళిపోవాలి. ఆ ఒక్కరు ఎవరనేది వాళ్ళే డిసైడ్ అవ్వాలి. సో, వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ఏంటంటే కళ్యాణ్ ఇప్పటికే ఎలిమినేషన్ దాకా వెళ్ళొచ్చిండు కాబట్టి
తనుజని రిక్వెస్ట్ చేసుకున్నాడు, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, సో నేను వెళ్దాం అనుకుంటున్నాను. దీనికి కూడా ఎటువంటి గొడవలు లేకుండా తనుజ కూడా యాక్సెప్ట్ చేసింది. సో సేఫ్ జోన్లోకి కళ్యాణ్ వెళ్ళిపోయాడు. అండ్ కళ్యాణ్ లగేజ్ కూడా డేంజర్ జోన్ నుంచి మెయిన్ హౌస్కి కళ్యాణ్ కూడా వెళ్ళిపోయాడు. ఈ వీక్లో అంటే సాటర్డే సండే ఇది వేరే ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఈ పాయింట్స్ అన్నీ కౌంట్ చేసుకొని ఎవరు ఎట్లా పర్ఫార్మెన్స్ చేసిండ్రు అనే దాని గురించి మొత్తం టోటల్ క్యాల్కులేషన్ చేసి సాటర్డే సండే చెప్పేస్తారు కదా. సో ఇప్పటి వరకు అయితే దివ్య, భరణి అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ నుంచి సేఫ్లోకి వెళ్ళిపోయారు. సో ఇంకా ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు నామినేషన్కి దగ్గరలో ఉన్నారు, ఎవరు సేఫ్లో ఉన్నారు అనే దాని గురించి నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. సో రేపు వచ్చే ఎపిసోడ్ గురించి కొంచెం వెయిట్ చేయండి, మంచి ఇంట్రెస్ట్ టాపిక్ తీసుకొస్తా. అండ్ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మన వీడియోని చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. ప్రతి ఒక్క ఎపిసోడ్ ఎవ్రీ ఎపిసోడ్ ఉంటుంది, చూడండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.